తెలంగాణలో బీఆర్ఎస్ కి ఘాటుగా ధీటుగా అన్నట్టుగా టీఆర్ఎస్ అని చెప్పేసి కవిత పెట్టడం జరిగింది. కానీ ఎన్నికల సంఘం మాత్రం దానికి తెలంగాణ రాష్ట్ర సేన కాకుండా తెలంగాణ రాష్ట్ర సేవగా ఆమోదం ఇచ్చడం జరిగింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదమ్మా. మంచి పేరు వచ్చింది అనుకోవచ్చు. ఏంటంటే జాగృతి ఒక సేవ ఒక సేవా ఉద్దేశంతోనే ఆమె మళ్ళీ ఇది పార్టీ పెట్టింది అనుకున్నాం. జే జేఆర్ఎస్ అని పెట్టినది బాగుండేది. కానీ ఒక సేవ చేయాలి, ఒక సంఘం కాదు, ఒక సంఘం కాదు, ఒక సేవ చేయాలని ఒక ఆలోచన ఎలక్షన్ల సంఘం కూడా స్వాగతించిందంటే ఆమెని ముఖ్యమంత్రిగా చూడాలని చాలా మంది తెలంగాణ ప్రజలు కళ్ళగంటున్నారు. కళలు నిజం అవ్వచ్చేమోనన్న ఒక ఆశ అయితే మొదలైందమ్మా ఆ మాటతో. అంటే ఇంకొందరు ఏమంటున్నారంటే కన్ఫ్యూజ్ చేసేందుకు బీఆర్ఎస్ ఓట్లను కూడా ఈమె తీసుకునేందుకే టీఆర్ఎస్ అనే పేరుని పెట్టుకుంది అని ఇంకొంతమంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అంటానికి లేదమ్మా. మీరు పేరు తీసేశారు కాబట్టి మీ పార్టీకి ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళీ అదే పార్టీని అదే పేరు మీద ముందుకెళ్లాలని ఒక ఆశతో ఆమె బయటకు వచ్చింది. అవకాశం అడిగింది, ముఖ్యమంత్రి అవకాశం మీరు ఇవ్వలేదు, స్వాగతించలేదు. కాబట్టి ఆమె బయటకు వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి అవ్వాలని ఆమె కళను నెరవేర్చుకోవడానికి పోరాటం అనేది మొదలుపెట్టింది. అంటే మరి ఆమెకి ఏమైనా పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? మరి ఇప్పుడు కంపల్సరిగా ఆమె ఏంటంటే ఇప్పుడే గుర్తించాలి. తెలంగాణ అంటే వచ్చింది ఒకడు కాదు, ఇద్దరు కాదమ్మా. ఒక గురువులు, కొంతమంది చేసిన గురువులు మంచికో గాని చెడుకో గాని విద్యార్థుల్లో నాటేటట్టు చేశారు. మన రాష్ట్రం మనకు రావాలి, మన ఉద్యోగాలు వస్తాయి. ఒక ఉద్యమం లాగా అది నడిచిన ఉద్యమంలో ఒకటి కాదు, ఇద్దరు కాదమ్మా, 900 మంది విద్యార్థులు చనిపోయారని తెలంగాణ చరిత్ర చెబుతుంది. ఆ 900 మందికి సాయం అయ్యిందా? తెలంగాణ వచ్చి 9-12 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకేమైనా సాయం పొందారా? వాళ్ళకేమైనా ఒక గుర్తింపు అనేది ఇచ్చారా అనేది ఆ విషయం మీద పోరాటం చేయగలిగితే, వాళ్ళని వెళ్ళి కలవగలిగితే ఇంకొక పేరు, ఒక పార్టీ, ఒక రాజకీయంగా ఎదిగే అవకాశం అది ఒక్కటే ఉంది. ఇంకా ఎటువంటివి లేవు. నువ్వు కాంగ్రెస్ మీద పోరాడినా వేస్తే, బీఆర్ఎస్ తిట్టినా వేస్తే, కాంగ్రెస్ వాళ్ళని తిట్టి వాళ్ళని శత్రువులకు చేసుకున్నా శుద్ధ దండగా. తెలంగాణ పరంగా ఆమె ముందుకెళితే అవకాశం అనేది ఉంది.